ఈరోజు నానమ్మ నేర్పించిన పాలకూర పప్పు చేసుకుందాం. వెల్కమ్ టు దోస్తి ఛానల్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. వాష్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని 4 విజిల్స్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎన్ని 4 విజిల్స్ వస్తే సరిపోతుందా? 4 విజిల్స్. పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. ఉడికింది కదా, కొంచెం దాన్ని మెత్తగా రుబ్బుకుందాం గరిటెతో. ఇప్పుడు పాలకూర ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ ఆనియన్స్ పప్పులోనే వేసుకున్నాం కదా, దీనిలో అవసరం లేదు. ఓకే, కొంచెం గోలినాక ఇప్పుడు కొంచెం వెల్లుల్లి 4-5 రెబ్బలు వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు. నెక్స్ట్ పాలకూర వేసుకుందాం. ఎన్ని కట్టలు? 2. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక పప్పు వేసుకుంటే సరిపోతుంది. అంతేనా? కొంచెం పాలకూర ఫ్రై అయిపోయింది కదా, ఇంకొంచెం దగ్గర పడాలి. ఓకే, చూడండి దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకుందాం. ఓకే, పప్పు యాడ్ చేసేసి కొంచెంగా కలుపుకొని అందులో చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఓకే, ఎంత చింతపండు? ఎంత క్వాంటిటీ? నిమ్మకాయ సైజు. ఓకే, చిన్న నిమ్మకాయ సైజు రసం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కారము ఇక మనకు టేస్ట్కి సరిపడా కారం. ఓకే, కొంచెం ఉడకాలి. ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా పప్పు కొంచెం జాడుగానే ఉంటే బాగుంటుంది పాలకూర పప్పు. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, బౌల్లోకి తీసుకున్నాం. పాలకూర పప్పు రెడీ.